100% బాస్ బర్త్డే ఇవాళ బాక్సులు బద్దలైపోవాల్సిందే బాస్ బర్త్డే. లైక్ లిటరల్లీ యూ కెన్ సీ నేను ఇప్పుడే ఏడ్చుకుంటూ బయటకు వచ్చాను. చిరంజీవి అయ్యా, చిరంజీవి అంటే ఇక అమ్మ నాన్న చిరంజీవి అంటే హీరో అంటే చిరంజీవి, చిరంజీవి అంటే హీరో అంతే. అప్పట్లో ఇంకా లేదు, వేరే హీరో లేడు అంతే. ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు అన్న చిరంజీవి సినిమాకి. ఎలాగో హై పిచ్ లో ఉంటుంది. సో అది ఎలా ఉన్నా సరే మేము ఇంతే ఎంజాయ్ చేస్తాం. ఆయన అంటే చాలా ఇష్టం కాబట్టి అదిరిపోయింది. 22 years కదా రిలీజ్ అయ్యి, మళ్ళీ 22 years కూడా ఇంతే బ్లాక్ బస్టర్ గా ఉంటుంది. మళ్ళీ 22 years తర్వాత కూడా ఇదే రేంజ్ ఇదే క్రేజ్ తో మేము మళ్ళీ వచ్చి చూస్తాము. 100% బాస్ బర్త్డే ఇవాళ బాక్సులు బద్దలైపోవాల్సిందే బాస్ బర్త్డే రోజు. చాలా రోజులు అయింది, చాలా లైక్ ఇయర్స్ అయింది చూసి. ఇట్ ఫీల్ సో గుడ్, చాలా బాగుంది. లైక్ లిటరల్లీ యూ కెన్ సీ నేను ఇప్పుడే ఏడ్చుకుంటూ బయటకు వచ్చాను. చిరంజీవి అయ్యా, చిరంజీవి అంటే ఇక అమ్మ నాన్న చిరంజీవి, అమ్మ నాన్న చిరంజీవి. లైక్ చిన్నప్పటి నుంచి అది ఒక ఉంటది కదా, చిన్నప్పుడు ఏమవుతావు అంటే చిరంజీవి అవుతా అని చెప్పేవాడు మామూలుగా. అదొక స్టాండర్డ్ అనమాట. చాలా బాగా అనిపించింది అన్న. అసలు ఫ్యాక్షన్ సినిమాలో చిరంజీవిని చూస్తామని అప్పుడు చాలా మంది అనుకుని ఉండరు. బట్ మా చిన్నప్పుడు మేము చూసాము, ఒక సెకండ్ థర్డ్ క్లాస్ లో ఉన్నప్పుడు చూసాము. అప్పుడు ఎక్స్పీరియన్స్ మాకు తెలియని వయసులో అట్లుంది, కానీ తర్వాత టీవీలో చూడటం, ఇప్పుడు థియేటర్లో చూస్తున్నాం కదా, అసలు ఎరగ తీసింది ఎంత ఎక్స్పీరియన్స్. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ స్టార్ట్ టు ఎండ్ అదిరిపోయింది. కేసీపీడి చిరంజీవి స్టెల్లర్ పర్ఫార్మెన్స్. నంది అవార్డు, ఫిల్మ్ఫేర్ అవార్డు అప్పుడు చిరంజీవికి వచ్చింది. హైయెస్ట్ కలెక్టెడ్ తెలుగు సినిమా ఇండియాలోనే, ద బిగ్గెస్ట్ హిట్ అప్పుడు 2002లో. అంతే. సూపర్ ఎక్స్పీరియన్స్. 22 ఏళ్ళు అయింది, కానీ ఈ రోజు కూడా అదే ఎక్సైట్మెంట్, అదే పవర్. ఈస్ట్ ఆర్ వెస్ట్, మెగాస్టార్ ఇస్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అది కూడా బ్లాక్ బస్టర్ హిట్. January 10 మళ్ళీ కలుద్దాం. సంధ్య 70mm సినిమా మళ్ళీ రిలీజ్ అయింది. నాకు తెలిసి ఆ కద్దరు బట్టలు చిరంజీవి తప్ప ఎవరికి సెట్ కావు. సినిమా చూసినాక ఒకటే డైలాగు, రాననుకున్నారా రాలేననుకున్నారా, అదే రక్తం అదే పౌరుషం. చెప్తున్నా కదా, ప్రతి ఒక్క సీను బేసిక్ ఏంటంటే ఫ్రాంక్ గా చెప్పాలంటే నేను ఎమోషన్ అయిపోయినా సీన్లలో. ఆ వర్షం పడినప్పుడు మళ్ళీ కొన్ని ఇయర్స్ తర్వాత ఏది బ్లడ్ ఇప్పుడు ఇస్టేజ్ వస్తా పోయి నిజంగా ఎమోషన్ అయిపోయినా. చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది బ్రదర్, చూడండి మీరు కూడా. కి పడాల్సిన సినిమా ఇది. ఇన్ని రోజులు వెయిట్ చేస్తాం. మా అమ్మ మా నాన్న చెప్పే వాళ్ళు వినేవాళ్ళం. ఈ రోజు స్క్రీన్ మీద బొమ్మ పడితే లేసిన ఎంటుకలు. జై చిరంజీవి, జై పవర్ స్టార్. మొత్తం పోతారు. జై చిరంజీవి. చూసినాగా రచ్చలు లేపుతున్నారు ఇక్కడ. మాస్ సీజరింగ్ సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయి? క్రేజీ. ఎలా అనిపించింది మీకు? 100 డేస్ పక్కా. 200 డేస్ పక్కా. మళ్ళీ రిలీజ్ చేసిన 100 డేస్ పక్కా. హ్యాపీ బర్త్డే మెగాస్టార్. థియేటర్ లో మణి శర్మ గారి బీజిఎం కి సీట్లు దద్దరిల్లాయి. నిన్న కాక మొన్న వచ్చి ప్రతి ఒక్కరు ఈ రోజు బాస్ అంటున్నారు. ఎవడైనా సరే బాస్ తర్వాతే. ఈస్ట్ ఆర్ వెస్ట్, చిరంజీవి బెస్ట్. ఎలా అనిపించింది రీ రిలీజ్? అంటే ఇందిరాకి మా ఫ్యామిలీతో చిన్నప్పుడు వెళ్ళాను, అది ఇప్పటికీ నా మైండ్ లో అలాగే ఉంది. అంటే హీరో అంటే చిరంజీవి, చిరంజీవి అంటే హీరో అంతే. అప్పట్లో ఇంకా లేదు, వేరే హీరో లేడు అంతే. ఇప్పటికీ అంతే. చిరంజీవి ఇండస్ట్రీకి ఎంతమంది స్టార్స్ వస్తుంటారు పోతుంటారు, చిరంజీవి అనేవాడు అంతే ఎవరెస్ట్. ఆయన ఇంకా అంతే. అంటే అదే ఇంద్ర ఇంద్ర కూడా ఆల్ టైమ్ ఫేవరెట్. బట్ నాకు బాగా అంటే ఆయన కామెడీ, ఆయన గ్రేస్ అంటే. అన్నయ్య సినిమా చాలా ఇష్టం. అన్నయ్య సినిమా కోసం నేను కూడా వెయిట్ చేస్తున్నా రిలీజ్ కోసం. అసలు ఆయన డాన్స్ గ్రేస్, అసలు ఇప్పుడు అంటే డాన్స్ లో ఏదో ఓకే ఫ్యాన్స్ అంటున్నారు, అది ఓకే. బట్ 68 ఐ థింక్ 69 అనుకుంటా, ఈ ఏజ్ లో కూడా అలాంటి డాన్స్ ఇండస్ట్రీ ఇండియాలో, టోటల్ ఇండియాలో ఐ థింక్ ఎవరు చేయలేరు. నాకు తెలిసి మీరు లాస్ట్ మూవీస్ లో చూసింటారు. చెప్పనా నువ్వు ఎట్లుంది ఏందో అడుగు. అరే అన్న ఏముందన్నా, సినిమా మాత్రం ఇచ్చి పడేసిందన్నా. ఏం చెప్తున్నా, ఇందిరా సినిమా అసలు మనం ఊహించుకోమన్నా. అప్పట్లో సినిమా మళ్ళీ ఇప్పుడు రిలీజ్ చేసినట్టే, ప్రీ రిలీజ్ సినిమా చేసినట్టే. ఇంత పెద్ద సినిమా చేతిలో నిలిచిపోయింది మెగాస్టార్ సినిమా. అసలు ఊహించుకోలేము. ముందుగా హ్యాపీ బర్త్డే అన్నయ్య మెగాస్టార్ గారు. ఇట్లాంటి బర్త్డే ఎన్నో చేసుకోవాలి మీరు మనస్ఫూర్తి కోరుకుంటున్నా. అన్న ఏం డైలాగ్లనా అన్నా, ఒక్క డైలాగ్ ఉంటానా, బొక్కే కానీ పీకొస్తే పీక కోస్తా. ఏం డైలాగ్లనా. అక్కడ కూర్చున్నాడు ఆ ఇంద్రుడు అయితే, ఇక్కడ కూర్చున్నాడు ఈ ఇంద్రధనస్సుడు. ఒక్కొక్క డైలాగ్ చెప్పాలన్నా కూడా ఒక మెగాస్టార్గా హ్యాట్సాప్ చెప్పాలన్నా.
ఇచ్చి పడేసిన. అంటే అప్పట్లో మేము ఆ సినిమా చూసిన చిన్నగా ఉండే, అప్పుడు సినిమా వచ్చిందంటే ఒక 25 రూపీస్ 30 రూపీస్ పెట్టి క్యాసెట్ కొనుక్కున్నాం మేము. అంటే అప్పుడు ఆ సినిమా సాంగ్స్కి అంటే మణి శర్మ సాంగ్స్ కానీ ఒక ఇందిరా సాంగ్స్ అంటే ఒక ఆడియో ఫంక్షన్ అంటే ఒక టీవీలలో చూడడం ఒక ఎంజాయ్మెంట్ చేయడం అనేది ఆ ఫీలింగ్స్ మళ్ళీ రామన్న. నిజంగా చెప్పాలంటే ఒక 30 రూపీస్ పెట్టి క్యాసెట్ కొనుక్కొని ఒక ఇందిరా సినిమా సాంగ్స్ మేము ఇన్ని ఎంజాయ్ చేసినామంటే ఒక క్యాసెట్లో ఎంత ఎంజాయ్మెంట్ అంటే ఇప్పటికి నేను ఇందిరా సినిమా క్యాసెట్లు టాగూర్వి ఇప్పటికి నేను ఇంటే క్యాసెట్లు పెట్టుకొని అంటే ఆ ఎంజాయ్మెంట్ మళ్ళీ రాదన్న. నిజంగా చెప్పాలంటే హ్యాట్సాప్ చెప్పాలి మణి శర్మ గారు. దీనికి ఒక మ్యూజిక్ కంపోజ్ చేయడం మణి శర్మ గారు మ్యూజిక్ డైరెక్టర్ కానీ, మళ్ళీ ఒక మణి శర్మ ఒకటి తీసుకొని లారెన్స్ గారి కొరియోగ్రాఫర్, దీనికి డ్యాన్స్ మాస్టర్, ప్రతి ఒక్క యాక్టర్స్ ఒక సోనాలి బిందు క్యారెక్టర్ ఇలా మాత్రం ఇచ్చి పడేసింది. సినిమా ఎలా ఉంది అడక్కన్న, ఎలా ఉందో అందరికీ తెలుసు. పని ఇది రిలీజ్, అది కొత్త సినిమా రిలీజ్ కాదు, ఎలా ఉంది అని అనడానికి. 4Kలో క్వాలిటీగా బాగుంది కాబట్టి చిరంజీవి గారి వైబ్ని అయితే అప్పట్లో చిన్నతనంలో థియేటర్ ఏదైతే వైబ్ని మిస్ అయ్యామో ఆ వైబ్ని అయితే ఇప్పుడు చూశాను. క్రేజీగా ఎంజాయ్ చేశాను, డైలాగులు చెప్పుకుంటూ అరుచుకుంటూ పాటలు పాడుకుంటూ. అంతే, మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా, దీనికైతే 1000 వాల్స్ థియేటర్లో అయితే మాత్రం అరుపులే కేకలే డైలాగ్స్కి అయితే.